అందరికీ నమస్తే. నా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ముబారక్. ఈ పండగ మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మీకు శుభాకాంక్షలు తెలియజేయడమే. అయితే మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. మన దేశంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ పలకరించినా దొంగ సన్నాసుల కోసం మాట్లాడుకోవడం. ఈ రాజకీయ నాయకులు అంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిల్లా, ప్రజల్ని పేద బడుగు బలహీన వర్గాలని వాళ్ళ జీవితాలని మార్చడానికి వచ్చిల్లా, లేదా అక్రమ సంపాదన సంపాదించుకోవడానికి, అన్యాయాలు అక్రమాలు చేయడానికి ఈ రాజకీయాలలో వస్తున్నారా అని చెప్పేసి ఒక సందేహం వేస్తుంది. ముఖ్యంగా మన దేశం ఇక్కడ దేశ జనాభా, మన అభివృద్ధి అనేది కూడా ఎప్పుడో డెవలప్ కావాల్సింది, చైనాని మించి డెవలప్ కావాల్సిన ప్రాంతం ఇది. అయితే ఇక్కడ ఏం తక్కువైంది? ఇక్కడ రాజకీయ నాయకులలో నిజాయితీ ఎందుకు కోల్పోతున్నారు? ఇక్కడ రాజకీయ నాయకులు అవినీతికి అడ్డగా మార్చుకున్న ఈ రాజకీయాలు ఏంటి? పేదవాడికి ఒక న్యాయము, ఉన్నవాడికి ఒక న్యాయము అన్నట్టుగా ఉన్నది మన దేశంలో. చట్టాలు అందరికి ఒకటే లెక్క ఉంటాయని చెప్పేసి, ఏదైతే న్యాయం ధర్మం ప్రతి ఒక్కరికి సమానమే అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశపడ్డాడో ఆ ఆశలన్నింటినీ కూడా తూట్లు పొడిచి ఈ రోజు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ఎజెండాతో, సొంత లబ్ధి కోసము, వాళ్ళ బంధువుల కోసము, వాళ్ళ అన్నదమ్ముల కోసము, వాళ్ళ కొడుకుల కోసము ఆస్తులు కూడబెట్టుకుంటూ ఇక్కడున్న స్థానిక ప్రజలను, మన రాష్ట్రాలే కాదు దేశ ప్రజలందరినీ కూడా ఎంతో నష్టం చేస్తున్న ఈ రాజకీయ నాయకుల మనస్తత్వం మారాలని చెప్పేసి ఒక సామాన్యుడిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం చూసినాం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు చేస్తున్న పని ఈ మంత్రి ఆ మంత్రి అని ఏం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అలా సంపాదన కోసమే వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. మన దేశం ముందుకు పోవాలంటే ఈ అవినీతికి పాల్పడుతున్న ఈ రాజకీయ నాయకుల్ని దయచేసి అందరిని అనట్లేదు. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే తమ సంపాదన సంపాదించుకుంటూ డబ్బులు ఎరచూపుతూ ఓట్లకి డబ్బులు ఇస్తూ వీళ్ళు మన దేశానికి చీడపురుగుల్లా తయారైందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇట్లయితే మన దేశం ముందుకు పోవాలంటే ఎట్లా పోతుంది? గతంలో తెల్లవాళ్ళతో ఫైట్ చేసి మన స్వతంత్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు మన నల్లవాళ్ళే కాల్చుకొని తినే పరిస్థితి ఏర్పడేది. మన సొమ్ముని దోపిడి దొంగల్లా బందిపోట్ల లెక్క మన పేదలని ఎదనీయకుండా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేయడం జరుగుతుంది. వెలుగుమెట్ల ఏ విధంగా జరిగిందో, ఎక్కడైనా పేదవాడు ఎక్కడైనా పొలిటీషియన్ పోతే న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఉన్నవాడు ఏం చెప్తే వాడి దిక్కే ఈ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. అందరు పోలీసు వాళ్ళు అట్లా ఉండరు కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అట్లా తయారైపోయింది. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఏజెంట్లుగా మారిపోయింది, రాజకీయ నాయకులకి అనుచరులుగా మారిపోయింది పోలీసు వ్యవస్థ అనేది. నేను చెప్తున్నా, మన దేశం ముందుకు పోవాలంటాం, మన దేశం మన అన్ని దేశాల కంటే మొదటి స్థానాల్లో ఉండాలని అనేది కోరుకుంటాం. కానీ అది మాటలకే పరిమితం అవుతూ ఉంటుంది. కానీ ఈ స్వార్థమైన రాజకీయ నాయకుల వల్ల ఈ పేద బడుగు బలహీన వర్గాల రాతను మారవని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, మనమంతా ఓట్లు వేసేటప్పుడు కూడా ఆలోచించి మన ఓటును అమ్మకుండా మనల్ని ఎవడైతే మన కోసం పని చేస్తాడో అలాంటి వ్యక్తికి నమ్మి ఓట్లు వేయాలని చెప్పేసి నేను కుండలిచ్చి బిందెలు ఎత్తుకెళ్తున్నాడు, మనకి బత్తా ఇచ్చి వాడు పనసకాయ ఎత్తుకోబోతున్నాడు. ఇట్లా ఈ విధంగా మనకి చెందాల్సిన రావాల్సిన హక్కు కూడా మనకి రాని పరిస్థితి. వాడు రూపాయి పెట్టి 1000 రూపాయలు సంపాదించుకున్న రాజకీయ నాయకులకి చరణ గీతం పాడాలి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఎవరైతే ప్రజలకి మంచి చేసే నాయకుడు ఉంటాడో వాడికి మన మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మిత్రులారా మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన. అందరికీ ధన్యవాదాలు.